ఉద్వేగం అనే సినిమా న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దాంట్లో కొన్ని సంఘటనలు కానీ అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని కూడా ట్రైలర్ ద్వారా మాకు కొద్దిగా తెలుస్తుంది. కాబట్టి దీని ముఖ్యంగా దీని పాత్రికేయులు కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఈ సినిమాపై అనుకూలంగా వచ్చి పూర్తి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేదనుకో మేము ఆ సినిమాని అడ్డుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా న్యాయవాద వృత్తిని బలపరచాలి, అంతేగాని కించపరచకూడదు. ఇది మా డిమాండ్ చేస్తాం. నా పేరు బొడ్డు భిక్షపతి గౌడ్, హైత్ నగర్ కోర్టు ప్రెసిడెంట్ను, అదేవిధంగా టీపీసీసీ లీగల్ సెల్ రంగారెడ్డి జిల్లా చైర్మన్. మాకు ఈ ఉద్వేగం సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కొంచెం న్యాయవాదులకు వ్యతిరేకంగా, అదేవిధంగా లేడీస్ కూడా వ్యతిరేకంగా ఉందని తెలిసింది. ఈ లేడీస్కు వ్యతిరేకంగా, న్యాయవాదులకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమాను మేము అడ్డుకుంటామని చెప్తున్నాము. ఇది న్యాయవాదులకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని తేటతెల్లమైన తర్వాతనే సినిమా రిలీజ్ చేయాలి. అప్పటి వరకు సినిమా రిలీజ్ చేయకుండా బ్యాన్ చేయాలని మేము కోరుతున్నాము. ఈ సభాముఖంగా అనే సినిమాలో న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిపైన న్యాయవాదులంతా కూడా అడ్డుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఉద్వేగం అనే సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే సెన్సార్ బోర్డు సభ్యులు కానీ సెన్సార్ బోర్డు సంస్థను కానీ మేము ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా మేము తెలియజేస్తున్నాము. వెంటనే ఈ సినిమాను అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. న్యాయవాదులను అనేది కించపరచడం ప్రతి ఒక్క వ్యక్తికి అలవాటు అయిపోయింది. అందులో చలనచిత్రాలు కూడా తీశారు. ఇంతకుముందు బయట సొసైటీలో జరిగే హత్యలు, ఈ దౌర్జన్యాలు, అత్యాచారాలు ఒక విధంగా అయితే, వీడు మరీ సొసైటీలో వాళ్ళు తీసుకుపోయే న్యాయవాదులు అంటే అంత చులకన భావంతో సినిమా డైరెక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా మలిచి చూపించడం అనేది చాలా ఇది ఒక రకంగా చట్టాన్ని వైలేట్ చేయడం. న్యాయవాదుల చట్టం ఉంది, ఆ చట్టం తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో వచ్చి సినిమాలు తీసుకొని మాకు ఇష్టం వచ్చినట్టు ప్రదర్శించుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. న్యాయవాదులను కించపరిచే విధంగా తీసిన సినిమాను వెంటనే న్యాయవాదులను కించపరిచే తీసిన సినిమాను వెంటనే ఉద్వేగ సినిమాను వెంటనే ఉద్వేగ సినిమాను వెంటనే ఉద్వేగ సినిమాను వెంటనే న్యాయవాదులను కించపరిచే ఉద్వేగ సినిమాను వెంటనే